నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నారు. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న విన్నపం ఏమిటనంటే, ఈ ఆస్ట్రో శెట్టి జమ్ అనేటువంటి ఛానల్ని నేను ఈ మధ్యనే మన కోసం ప్రారంభించాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి 10 మందికి. ఆ తర్వాత ఏమైనా కామెంట్స్లో పెట్టాలనుకుంటే పెట్టండి. నేను తప్పకుండా అవన్నీ కూడా చూస్తాను. ఏమైనా ఉంటే క్లారిఫై చేసేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి దయచేసి నా విన్నపం సబ్స్క్రైబ్ చేయడమే. ఆ తర్వాత నేను పంపేటువంటి ఈ వీడియోస్ కొత్తగా మీకు ఎన్నో విషయాలు తెలుపుతుంది. మీరు అనేక రకాలైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఇది నా గ్యారంటీ. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క మీనరాశి వారికి మరి జూలై మాసం 2025 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఏమిటంటే, మీనరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, మరి ఏలినాటి శని జరుగుతుంది. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా మాత్రం పొద్దున్న లేచిన తర్వాత పడుకోబోయే ముందు చదవాల్సిందే. అలా చదివినటువంటి పక్షంలో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎంచేతనంటే మీనరాశిలో ఇప్పుడు శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య భంగం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసింది. లేకపోతే ఏమవుతుందంటే, చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పని పాడవుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేము. సుస్థి పెరుగుతుంది. రకరకాలైనటువంటి సమస్యలు, రుణాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా మీరు హనుమాన్ చాలీసా దయచేసి చదవండి. ఇకపోతే వినండి ఏదైనా ఒకటి. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఈ మాసం అంతా కూడా కొన్ని ఛాలెంజెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా కొన్ని బాధాకరమైనటువంటి విషయాలను మనం వింటుంటాం. అవన్నీ తట్టుకోవాల్సి వస్తుంది. సాహసం అనేటువంటి, ధైర్యం అనేటువంటి చాలా అవసరం. ఇకపోతే ఈ యొక్క శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈయన మాత్రం వృషభ రాశిలో ఉంటాడు. కొంతవరకు సహకరిస్తాడా అంటే అంతంత మాత్రంగానే ఉంటాడు. తర్వాత రవి గురువులు ఇద్దరు కూడా చతుర్థంలో ఉన్నారు. మీనరాశికి చతుర్థంలో గురువు అంత మంచి చేస్తాడని అనుకోవడానికి వీల్లేదు. రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి, పరువు పోయేటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. మరి ఇక్కడ బుధుడు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడికి శత్రుక్షేత్రం అవుతోంది. ఆ తర్వాత ముఖ్యంగా మనకి ఇక్కడ ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, సింహరాశిలో కుజుడు కేతు కలిసి ఉండటం. దీనివల్ల పిశాచ యోగం ఏర్పడింది బాబో అని చెప్పి నేను ఆల్రెడీ వీడియోలో మీకు తెలిపి ఉన్నాను. అది మీరు ఒక్కసారి చూడండి. తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సర్వ విధాల అపాయాలు జరిగేటువంటి ఈ పిశాచ యోగం అనేటువంటిది అన్ని రాశుల వారికి వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆల్రెడీ మీరు ఏలినాటి శనితో బాధపడుతున్నారు. మళ్ళీ ఈ పిశాచ యోగం ఒకటి నెత్తిన పడ్డప్పుడు ఇంకా సమస్యాపూరితంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా విసురుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ మాసం కూడా ఉంటుంది. ఇక్కడ ఏమిటనంటే, భక్తి ప్రధానం. భక్తి అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళకి సర్వదా అన్ని రకాలుగా దైవం అనుకూలించి చాలా వరకు మీరు ఈ సమస్యలన్నింటినీ దాటివేయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సోదరిమణులతో చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా సోదరిమణులతో ఏ గొడవ పెట్టుకోవద్దండి. స్త్రీలతో మాత్రం ఏ గొడవ పెట్టకుండా ఉండాలి. తర్వాత ఈ యొక్క ఉద్యోగ రంగంలో కూడా కొంత నిరాశ ఎదురవ్వచ్చు. అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు. కోపము, ఉద్రేకము ఇట్లాంటివి ఏవి పనికిరావండి. అసూయ, ద్వేషం అస్సలు పనికిరావండి. ఎంతవరకు మీరు మానవత్వంతో ధర్మబద్ధంగా మీరు ప్రవర్తిస్తే శనైశ్వరుడు తప్పకుండా మిమ్మల్ని రక్షించడమే కాకుండా మీకు లాభాలు చేకూరుస్తాడనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాల్సిందే. పోతే మీనరాశి వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. కాబట్టి మీరు అన్ని విషయాలను త్వరితగతిన అర్థం చేసుకోగలరు. కాబట్టి నేను ఇచ్చినటువంటి సలహాల మేర తప్పకుండా మీ ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ మెలకువగా ఉంటూ మీరు యొక్క కష్టకాలాన్ని దాటివేయాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిందే. ఎంచేతనంటే గాయపడేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. ఎంతవరకు వీలైతే అంతవరకు జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. అసలు ప్రయాణాలు 28వ తేదీ జూలై వరకు అనుకోవడమే మంచిది. తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళండి, కానీ జాగ్రత్త పడండి. ఇక తీర్థయాత్రల కోసమో లేకపోతే శుభకార్యాల నిమిత్తమో ప్రయాణాలకు ఒకసారి చేయవలసి వచ్చినప్పుడు మాత్రం ఏవి మానుకోగలమో అవి మానుకోండి. తప్పనిసరైనప్పుడు ప్రయాణాలు చేయండి. తప్పకుండా ఆ శుభకార్యాల్లో మీరు పాల్గొనండి.
ఇకపోతే శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరమైనటువంటి ఆ గొడవలు మాత్రం తెచ్చుకోకండి, అవమానపడకండి. ఇంటికి పదిలంగా తిరిగి రండి. అది మీకు చాలా అవసరమని మాత్రం మీరు తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క భక్తిభావంతో మెదలటానికే మీరు ప్రయత్నించండి. అదే మీకు శుభకరం, శ్రేయస్కరం. ఇకపోతే నూతన ఉద్యోగాల కోసమో లేకపోతే వివాహాల కోసమో మీ ప్రయత్నాలు ఆపుకోవద్దు. మీ ప్రయత్నాలు మీరు తప్పకుండా చేసుకోండి. కాకపోతే ఏదైనా కోర్టులో కేసు పెండింగ్ ఉంటే మాత్రం కొంత ఆగస్టు మాసంలో చూసుకోండి, మూసుకొని చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే ఏదైనా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, లాయర్స్ లేకపోతే డాక్టర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు, ఈ ఇంజనీర్స్, వీళ్ళందరూ ఉంటారు. పర్వాలేదు, ధర్మబద్ధంగా బ్రతికితే మాత్రం మీరు ధనము లభిస్తుంది, గౌరవం కూడా లభిస్తుంది. ఏమాత్రం రివర్స్ గేర్లో మీరు ప్రవర్తించిన ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని మీరు అర్థం చేసుకోండి. ఇలా సాగేటువంటి ఈ మాసంలో మీకు మెలకువ అవసరం, జాగ్రత్త అవసరం, భక్తిభావం అవసరం. అన్ని విధాలా మీరు ఈ యొక్క మంత్ అంతా కూడా, ఈ మాసం అంతా కూడా దాటగలగాలి. ఇది అర్థం చేసుకొని మర్చిపోండి. తెలిసిందిగా సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.